సీత చూడవే, చూడు ఆగైచ్చని చూడు. వసే వసే స్వర్ణ, నువ్వు కూల కొడుతున్నది నా పేరుని కాదే, ఈ ఇంటి చరిత్రని. కోట గోడలే కూలిపోంగా లేంది ఈ కొంపు పేరు కూలి కొడితే తప్ప. స్వర్ణ, శిలా పలకల మీద ఉన్నది చరిత్ర కాదు. నువ్వు అమ్మమ్మ గారి పేరున్న ఆ రాతి పలకను బద్దలు కొట్టగలవు. ఆవిడ గొప్పతనాన్ని కాదు. చింత చచ్చిన పులుపు చావదన్నట్టు వీధికెక్కిన పొగరు మాత్రం తగ్గలేదు. పొగరేనే, నాది పొగరే. దీనికున్న మరొక పేరే ఆత్మవిశ్వాసం. నువ్వు పగలగొట్టిన రాతి పలక మీద నేను పెట్టే సంతకం ఇదిగో ఈ అమ్మమ్మ గారి పేరే. అప్పుడు చచ్చేది చింతో నీ పైత్యమో తేల్చుకుందాం. పదండమ్మమ్మ గారు, దీంతో మనకెందుకు. ఏంటి పిండి గారు అలా ఉన్నారు? దాని మాయలో పడి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇవాళ చెడి చెల్లెలింటికి వచ్చినట్టు ఉయ్యాల వారింట్లో తలదాచుకోవడానికి రావటం బాధ కాక సంతోషించే విషయమా సావిత్రి? మీరలా అనుకుంటే ఎలా? అది దుర్మార్గం చేస్తే మీరేం చేస్తారు? తెలుసుకోలేకపోవటం పిచ్చితనం కదూ, అర్థం చేసుకోలేకపోవటం మూర్ఖత్వం కదూ. అది నీ పిచ్చితనం మూర్ఖత్వం ఎలా అవుతుంది మంగా? తను వశీకరణం చేయిస్తే నువ్వేం చేయగలవు? ఇప్పటికైనా మనం ఆ విషయం తెలుసుకుని బయటపడ్డాం. అందుకు సంతోషించాలమ్మమ్మ గారు. జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంకా ఏం మిగిలింది? నువ్వుగా మంచిగా మిగిలవు, అది చాలు నానమ్మ. అవును మంగా, తను నీ దగ్గర ఆస్తులు తీసుకోవచ్చు గాని ప్రేమానురాగాల్ని తీసుకోలేదుగా. అందుకే మా ఆస్తులను కూడా వదులుకొని నీతో పాటే వచ్చాం. మాకు మీరుంటే చాలమ్మమ్మ గారు. అంతకన్నా రెట్టింపు ఆస్తులు సంపాదించుకోగలం. ఆస్తులు పోతే పోవచ్చు గ్రాని, కానీ చాలా కాలం తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్నట్టుంది నాకు. కన్న కొడుకునే కాదందంటే ఎంత దుర్మార్గం కడుపులో పెట్టుకుందో అర్థమైంది అత్తయ్య గారు. అలాంటి మనిషి మనకేదో చేసిందని బాధపడ్డం అనవసరం అత్తయ్య గారు. నన్నింత వంచన చేసిన దాన్ని నేను ఊరికే వదిలిపెట్టనురా. నానమ్మ, ఇంకా మనం తన గురించి ఆలోచించడం మానేయాలి. మనం ఏం చేయాలి, ఎలా తిరిగి ఎదగాలి అనే దాని గురించి ఆలోచించడం మంచిది. పిన్ని గారు, ముందు భోజనాలు చెదురుగాని రండి. అది చేసిన దుర్మార్గాల్ని తలుచుకుంటేనే కడుపులో దేవినట్టయిపోతుంది. నాకు ఆకలి చచ్చిపోయింది, విరక్తి కలుగుతుంది. నేను భోజనం చెయ్యలేను.
ఆ మాట అనాల్సింది మేము. ఎందుకంటే అలాంటి దానికి జన్మనిచ్చామేంట అని కుమిలిపోతున్నాం. అమ్మమ్మ గారు, మిమ్మల్ని కావాలనుకున్నది మిమ్మల్ని పస్తులుంచడానికి కాదు. ఇప్పుడు మీరు అన్నం మానేస్తే మేమెవరూ అన్నం తినము. తాతయ్య గారు అసలే ఆకలికి ఉండలేరు. మీరు ముద్ద ముడితేనే గాని మేము మనశ్శాంతిగా ఉండలేము. అవును గ్రాని, మేమెవరం తినో నువ్వు తినకుండా. రేపటి రోజు మనదే అన్న విశ్వాసం నమ్మకం మనకుండాలి గ్రాని. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. మా ఇంట్లో ఎవరైనా అలిగి అన్నం మానేస్తే ఏం చేస్తామో తెలుసా? అలా నేను కలిపి మీకు తినిపిస్తాను. నువ్వు ఒక్కదానివైనా ఏంటి? నేను నానమ్మకి తినిపిస్తా. నేను తినిపిస్తా. అమ్మా సావిత్రి, ఇంకా చూస్తావేమిటమ్మా? వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసి తీసుకొనిరా, తలా ఒక ముద్ద తినిపిస్తాం. పదమ్మా. సావిత్రి, కంచాలేం వద్దు. అన్నం గిన్నె, ఆవకాయ జాడి, పెద్ద బేసిన్ పట్రా. అలాగేనండి, ఇప్పుడే తీసుకొస్తాను. సాకేత్, గ్రాని, ఇది నా ముద్ద. నానమ్మ, ఇది నా ముద్ద. మంగా, ఇది నా ముద్ద. అమ్మమ్మ గారు, ఇది నా ముద్ద. అత్తయ్య గారు, ఇది నా ముద్ద. పిన్ని గారు, బాబాయ్ గారు ముద్దే ఫస్ట్ తింటారు. అత్తయ్య గారు, కారంగా ఉందా? ఉండండి, నెయ్యి వేసి కలుపుతాను. అత్తయ్య గారు, ఇది మీ మునిమనవడు ముద్ద. మంగా, ఏంటిది? ఉరుకో, తిన్నా. ఇంత నిర్మలమైన మీ ప్రేమల్ని, ఆపేక్షల్ని అవహేళన చేశాను. అమ్మమ్మ గారు, తెలియని పరిస్థితుల్లో అలా చేశారు. అదే గుర్తు చేసుకొని మీరు బాధపడకండి ప్లీజ్ అమ్మమ్మ గారు.
స్వర్ణ ఇంకా నిద్రేనా? ఈ రోజేమిటో గుర్తులేదా? ఏముంది, రోజులాగే తెల్లారిపోతుంది. ఇదే నిర్లక్ష్యం అంటే. ఈ రోజు ఆగస్టు 15. మీ ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరూ పతాక వందనం చేస్తారు. చైర్మన్ హోదాలో నువ్వు ఆ కార్యక్రమం నడిపించాలి. మనం వెళ్ళాలి. అయినా మనం వెళ్తేనే కదా జెండా ఎగిరేది. నిదానంగా వెళ్దామండి. ఏం కొంపలు మునగాలే. దేనికైనా ఓ టైం ఉంటుంది స్వర్ణ. దేశంలో ప్రతి చోట ఉదయం జెండా ఎగరేస్తే మనం మధ్యాహ్నం ఆ పని చేయలేం. నేను వస్తున్నాను, రెడీగా ఉండు. అబ్బబ్బబ్బా, ఈ ముసలాళ్ళంతా ఇంతే. బ్రిటిష్ వాళ్ల పాలన నుంచి బానిస సంఖ్యలు తెంచుకొని విముక్తి పొందిన రోజు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. అందుకు భారత ప్రభుత్వం ఆగస్టు 15ను జాతీయ పండుగగా వేడుక చేసుకుంటుంది. మనందరం కలిసి జెండా వందనం చేసుకుంటాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. పిల్లలు, మీరంతా జెండా వందనానికి వెళ్ళి ప్రతిజ్ఞ చేయండి. వెళ్ళండి. నా పదవి పోయిందని పరామర్శించడానికి వచ్చారా? మిమ్మల్ని పరామర్శించడం ఏంటమ్మా? మీరు పదవికే గౌరవం తెచ్చారు. మీకు పదవి ఉన్నా లేకపోయినా మీరు మీరేనమ్మా. మాకు బతుకునిచ్చిన వాళ్ళు, మీ గౌరవాభిమానాలు ఎప్పటికీ పోవమ్మా. ఎందుకొచ్చారు? ఆగస్టు 15 కదమ్మా. తమరిని జెండా వందనానికి పిలుద్దామని వచ్చాము. నాకిప్పుడు ఏ అధికారాలు లేవు. అక్కడికొచ్చే అర్హత నాకు లేదు. ఆ ఫ్యాక్టరీ మీ కన్నబిడ్డమ్మా. మీ బిడ్డల కన్నా ముందు మీరు దానికి జన్మనిచ్చారు. కానీ పక్షి పిల్లలు నన్ను ముక్కుతో పొడిచి గూట్లో నుంచి వెళ్ళగొట్టాయి. అమ్మమ్మ గారు, రెక్కలొచ్చిన పక్షులు ఆవెగిరిపోతాయి గాని మిమ్మల్ని వెళ్ళగొట్టడం ఏంటమ్మమ్మ గారు? వాళ్ళేదో అభిమానంతో మిమ్మల్ని పిలవడానికి వచ్చారు. మన కుటుంబ విషయాలు చెప్పి రానని వాళ్ళ మనసు నొప్పించడం ఎందుకు? చిన్నమ్మగారు చెప్పేది నిజమే తల్లి. మీ వెనక మేమున్నామమ్మా. అది మీ సొత్తు. దానికి మీరే ఎప్పటికీ యజమానురాలమ్మా. నేను యజమానిని కాదంటున్నానుగా. మీ యజమాని మారారు. మేము అంగీకరించటం లేదమ్మా. మీరే మా యజమాని. మీ ఉప్పు తిన్నవాళ్ళం. మనుషులు మారచ్చు, విశ్వాసాలు మారవమ్మా. మీరే జెండా వందనానికి రావాలి. అమ్మమ్మ గారు వస్తారు, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సీత, అమ్మమ్మ గారు, వాళ్ళెంతో అభిమానంతో పిలుస్తున్నారు. వాళ్ళ మనసు నొప్పించొద్దు. వస్తావమ్మా? అలాగేనండి. సీత, వెళితే జెండా వందనం జరగదు, జగడాలు జరుగుతాయి. వీళ్లే వాళ్ళకి గడ్డి పెడతారమ్మమ్మ గారు. మీరు భయపడి మానేయడమేంటి? వెళ్దాం పదండి. సరే పద. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నా జీవితం కార్మికుడిగా ఇక్కడే మొదలైంది. ఇవాళ రాష్ట్ర స్థాయి యూనియన్ నాయకుడిగా ఎదగడానికి ముందు మద్దతిచ్చి ప్రోత్సహించిన వాళ్ళు మీరే. ఇది జాతీయ పండుగ, దేశం గర్వించదగ్గ రోజు. మన జాతీయ జెండాకు వందన సమర్పణ మన బాధ్యత, మన ధర్మం. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఉంటే ఉంటారు, ఉండకేం చేస్తారు? మన దయా దాక్షిణ్యాల మీద బ్రతికేవాళ్ళు మన కోసం ఎదురు చూడకేం చేస్తారు? చీఫ్ గెస్ట్ ఇంకా రాలేదంటాంటీ. వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే. లేట్
చేస్తేనే బిజీకి బిల్డప్. అవునవును, స్వర్ణ చెప్పింది కరెక్ట్. డ్రైవర్ కారాపు. ఎందుకమ్మమ్మ గారు? డ్రైవర్ నువ్వు పోనివ్వు. సీత, నాకెందుకో ఈ కార్యక్రమానికి హాజరవటానికి నా మనసు అంగీకరించడం లేదు. అదేంటమ్మమ్మ గారు ఇక్కడి దాకా వచ్చి అలా అంటున్నారు? నాది కాని చోటు అనే ఆలోచన కలుగుతుంది సీత. జాతీయ పండుగ మీది నాది అనేమి ఉండదు. ఎక్కడైనా పాల్గొనొచ్చు. పాల్గొనటం వేరు, ఆవిష్కరణ వేరు. అవకాశం అందరికీ రాదమ్మమ్మ గారు. వాళ్ళ అభిమానంతో మిమ్మల్ని పిలిచారు, గొప్ప గౌరవం కూడా ఇచ్చారు. నాది అనుకోవడానికి నాకు ఇబ్బందిగా. జాతీయ పతాకం అందరిది. నేను ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాను సీత. గౌరవం లభించే చోటల్లా మనదే అమ్మమ్మ గారు. అయినా వాళ్ళు మీరే అర్హులని మిమ్మల్ని ఆహ్వానించారు. మీరే కాదనుకుంటే ఎలా? నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈసారు మా యూనియన్ ప్రెసిడెంట్ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వు నువ్వు కేపీవే కదూ? అవునమ్మా, కృష్ణప్రసాద్నే. ఎదుగుతారయ్యా. మంచితనం, మానవత్వం, అణుకువ ఉన్నవాళ్ళు ఏ స్థాయికైనా ఎదుగుతారు. అంతా మీ సహకారం అమ్మా. రండమ్మా. ఏటా నేనేగా ఆవిష్కరించేది. ఈసారి ముఖ్య అతిథిగా వచ్చావుగా, నీ చేతుల మీదుగానే కానివ్వు. నేను ముఖ్య అతిథినైనా మీరే మాకు ముఖ్యం. ఆనవాయితీ తప్పడం ఎందుకమ్మా? జనవరి 26న రాష్ట్రపతి, ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎలాగో అలాగే మీరే జెండా వందనం చేయాలి.